ఒంగోలు నగరం అభివృద్ధి చెందాలి, ప్రజలందరూ ఆనందంగా ఉండాలనే సంకల్పంతో అభివృద్ధికి శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. అచలానంద ఆశ్రమంలో జరుగుతున్న వీరబ్రహ్మేంద్ర స్వామి 333వ ఆరాధనోత్సవాల సందర్భంగా నిర్వహించిన కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కొన్ని సంవత్సరాలుగా అచలానంద ఆశ్రమానికి వస్తున్నానని నిర్వాహకులు చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. తన వంతు సహాయ సహకారాలు ఆశ్రమానికి అందిస్తానన్నారు. ఆశ్రమం నిర్వాహకులు పరిపూర్ణానంద స్వామి ఎమ్మెల్యేను స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబ కళ్యాణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అన్న సంతర్పణ చేశారు. ఇక్కడ వీరబ్రహ్మం గారిది కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉంది. దానికోసం అని చెప్పి మన పూజారి గారు ఈ మధ్య 10 రోజుల ముందు వచ్చారు. ప్రతి సంవత్సరం కూడా ఈ టైంలో చేస్తూ ఉంటారు. వాళ్ళ ఉద్దేశం ఒకటే, నగరం అంతా బాగుండాలి, నగర ప్రజలందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలి. అదేవిధంగా అన్ని కుటుంబాల్లో కూడా దినదినం అభివృద్ధి చెందాలి అనేదే మన గురువుగారి సంకల్పం కూడా. దాని ఉద్దేశపూర్వకంగానే ఇక్కడ ఎంతోమందిని ఈరోజు ఫ్రీగా వాళ్ళకి వేద పాఠశాలను కూడా పెట్టడం, అందరినీ కూడా మంచి మార్గంలో నడిపించడం ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. నేను ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు కళ్యాణోత్సవం ఉంది కాబట్టి ఈరోజు వచ్చి దేవుడి ఆశీర్వాదం తీసుకొని పోవడం జరుగుతూ ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నా. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఏ అవసరం ఉన్నా, ఏ పరిస్థితులు ఏదున్నా కూడా తప్పకుండా మా పూర్తి సహకారాలు, ఆ భగవంతుడు ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలి, గురువుగారి ఆశీస్సులు ఉండాలి. అదేవిధంగా పూర్తి సహకారంతో అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు నేను కృషి చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఈరోజు మన యొక్క అచలానంద ఆశ్రమంలో నిన్న ఆరాధన కార్యక్రమం జరిపాం. ఈరోజు గోవిందమాంబ వీరబ్రహ్మేంద్ర కళ్యాణం ఇప్పుడు జరుగుతున్నది. అమ్మవారిలో కళ్యాణం జరుగుతున్నది. ఈ సందర్భంగా మన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు కూడా వచ్చి అక్షంతల నుంచి ఆశీర్వచనం తీసుకుని వెళ్ళారు. లోక కళ్యాణం కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం. అందరూ బాగుండాలి, ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం, భోగభాగ్యాలు, సుఖ సంతోషాలని, సకాలంలో వర్షాలు పంటలు పండాలి, రైతులు బాగుండాలి, అన్ని వర్గాలు బాగుండాలి, వ్యాపారస్తులకు వ్యాపారాలు, ఎవరు వృత్తి చేస్తున్నారో ఆ వృత్తులన్నీ బాగుండాలి, అందరికీ అన్నీ బాగుండాలి. ఈ కళ్యాణం దేని చేస్తున్నాం అంటే లోక కళ్యాణం కోసం చేస్తున్నాం.